వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు. వికసిత్ భారత్ బలమైన పునాది వేసేలా మధ్యంతర బడ్జెట్ను రూపకల్పన జరిగింది. సాదాసీదా వరాలు లేవు, వార్తలు లేవు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల. రక్షణ రంగానికి దండిగా నిధులు, సాగుకు అంతంతే, హెల్త్ ఇతర సెక్టార్లకు పర్వాలేదు. రాష్ట్రంలో రైల్వేలకు 5,000 కోట్లు, పెట్టుబడుల కింద మరో 31,221 కోట్ల ఖర్చు. అశ్వని వైష్ణవ్. రైల్వేల అభివృద్ధికి 3 ఎకనామిక్ కారిడార్లు. నిర్మలా సీతారామన్. ప్రతి సెగ్మెంట్కు 10 కోట్లు. జ్ఞానివాసిలో పూజలు షురు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. మరో 2 గ్యారెంటీలు అమలు చేద్దాం. 500కు సిలిండర్, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు. వీటిలో 2 అమలుకు రెడీగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇయాల ఇంద్రవెల్లిలో రేవంత్ సభ. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారామం. నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం సందర్శన. సీఎం సభను సక్సెస్ చేద్దాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదిలాబాద్ నుంచి అభివృద్ధికి అడుగు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితో అధికారంలోకి కాంగ్రెస్. మంత్రి సీతక్క. శ్రీశైలం నాగార్జున కృష్ణా బోర్డు పరిధిలోనికి. పవర్ హౌజ్లు మినహా అవుట్లెట్ల అప్పగింతకు ఏపీ తెలంగాణ ఓకే. జెట్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్ ఎల్బీనగర్ ఇబ్రాహీంపట్నం రూట్లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం. మల్లా మంత్రినైతేనేమో 5 ఏళ్లలో ఏదైనా జరగొచ్చు. మల్లారెడ్డి. టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత. 12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టులు. సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 30 లక్షల కోట్లు. మొత్తం వ్యయం 51.5 లక్షల కోట్లు. మూలధన వసూళ్లు 17.6 లక్షల కోట్లు. సాధారణ ఖర్చులు 36.5 లక్షల కోట్లు. ఆర్థిక లోటు 3.9 లక్షల కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15.0 లక్షల కోట్లు. ముఖ్యమైన శాఖలకు కేటాయింపులు లక్షల రూపాయల కోట్లలో. డిఫెన్స్ 6.21 లక్షల కోట్లు. రైల్వే 2.55 లక్షల కోట్లు. హోంశాఖ 2.3 లక్షల కోట్లు. రూరల్ డెవలప్మెంట్ 1.77 లక్షల కోట్లు. ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ 2.78 లక్షల కోట్లు. కన్స్యూమర్ అఫైర్స్ 2.13 లక్షల కోట్లు. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.68 లక్షల కోట్లు. ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్ 2.78 లక్షల కోట్లు. కన్స్యూమర్ అఫైర్స్ 2.13 లక్షల కోట్లు. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.68 లక్షల కోట్లు. కమ్యూనికేషన్స్ 1.37 లక్షల కోట్లు. అగ్రికల్చర్ 1.27 లక్షల కోట్లు. వివిధ పథకాలకు కోట్లలో 86,000 కోట్లు. ఉపాధి హామీ 80,671 లక్షల కోట్లు. పీఎం ఆవాస్ యోజన 8,500 లక్షల కోట్లు. సోలార్ పవర్ 7,500 లక్షల కోట్లు. ఆయుష్మాన్ భారత్ 6,903 లక్షల కోట్లు. సెమీ కండక్టర్స్ ఎకో సిస్టమ్ 6,200 లక్షల కోట్లు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ 600 లక్షల కోట్లు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సాదా సీదా వరాలు లేవు, వార్తలు లేవు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల. రక్షణ రంగానికి దండిగా నిధులు, సాగుకు అంతంతే, హెల్త్ ఇతర సెక్టార్లకు పర్వాలేదు. 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం. 1 కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. ట్యాక్స్ స్లాబ్లు ఎలాంటి మార్పులు లేవు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహం. అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్. ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మల. రాష్ట్రంలో రైల్వేకు 5,000 కోట్లు. పెట్టుబడుల కింద మరో 31.221 కోట్ల ఖర్చు. అశ్విని వైష్ణవ్. రైల్వేల అభివృద్ధికి 3 ఎకనామిక్ కారిడార్లు. నిర్మలా సీతారామన్. ప్రతి సెగ్మెంట్ కు 10 కోట్లు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 10 కోట్ల చొప్పున 119 నియోజకవర్గాలకు మొత్తం 1,190 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆ నిధులను విడుదల చేయనుంది. జ్ఞానవాపిలో పూజలు షురు. యూపీలోని జ్ఞానవాపి మసీదులోని బేస్మెంట్ లో ఉన్న హిందూ దేవుళ్లకు భక్తులు పూజలు నిర్వహించారు. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీరుతో భక్తులు బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఆలయాన్ని తెరిచారు. మరో 2 గ్యారెంటీలు అమలు చేద్దాం. 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు. వీటిలో 2 అమలుకు రెడీగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ బడ్జెట్ లోని నిధుల కేటాయింపు. అర్హులెవరికి నష్టం జరగొద్దు. లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు. గ్యారంటీలకు దరఖాస్తు నిరంతర ప్రక్రియ. తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాలని సూచన. ఇయాల ఇంద్రవెల్లిలో రేవంత్ సభ. ఇక్కడి నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం. నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం సందర్శన. సీఎం సభను సక్సెస్ చేద్దాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదిలాబాద్ నుంచి అభివృద్ధికి అడుగు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్. మంత్రి సీతక్క. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ గురువారం ప్రమాణం చేశారు.
మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న ఆయన వాకర్ సాయంతో స్పీకర్ ఛాంబర్ కు వెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా బోర్డు పరిధిలోకి పవర్ హౌస్ లో మినహా అవుట్లెట్ల అప్పగింతకు ఏపీ, తెలంగాణ ఓకే. కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయం. ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోబోమని జనవరి 27న జలశక్తి శాఖ సెక్రటరీకి తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ లేఖ. కేఆర్ఎంబీ మీటింగ్ తర్వాత మీడియాకు లేఖ రిలీజ్. జెన్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్ ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం రూట్ లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు. పర్మిషన్ లేకుండా నడవడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం. మల్లా మంత్రినైతనేమో 5 ఏళ్లలో ఏదైనా జరగొచ్చు. మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ ను కలుస్తా. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిచాట్. టాలీవుడ్ డ్రగ్స్ కేసుల కొట్టివేత. 12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టులు. సరైన సాక్ష్యాధారాలు అందించిన ఎక్సైజ్ అధికారులు. ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆధారంగా తీర్పులు. పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత.